సర్వాంతర్యామి మీకే వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా, మీ కృప చేత, మీ కనికరము చేత మమ్మను కాపాడచ్చు. సమస్తమైనటువంటి శోధన నుంచి, బలహీనతల నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి మమ్మను తప్పించి మీ పిల్లలుగా మీరు కాచి దాచి కాపాడచ్చు. ఈ రీతిగా తండ్రి తిరిగి మళ్ళీ మీ మందిరములో చేరి పునరుద్ధాన దినములో మిమ్మల్ని ఆరాధించడానికే మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప మూల్యమైనటువంటి అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, గడిచిన వారమంతట్లో మీరు మా యెడల చూపినటువంటి కృప కొరకు మీకు వందనాలు తండ్రి. వ్యాధి నుంచి తప్పించారు, బాధ నుంచి తప్పించారు, ఇరుకు ఇబ్బందుల నుంచి తప్పించారు, అనేకమైనటువంటి సమస్యల నుంచి తప్పించారు. ఇదిగో తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి వాతావరణము అనుకూలపరిచి తండ్రి మేము నాటినటువంటి విత్తనములను ఏవైతే ఉన్నవో చక్కగా అవన్నిటిని కూడా మేము కూర్చుకోవటానికి మంచి వాతావరణమును మీరు దయచేశారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ రీతిగా మీరు మమ్మను మా ప్రాంతం అంతటినీ మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకముగా స్థానిక సంఘాన్ని బట్టి, సంఘ విశ్వాసులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకునండి. దావీదు వలె మీరు చేసిన ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, సిద్ధపాటు కలిగినటువంటి ప్రభా కుటుంబాలుగా, సంఘముగా మందిరములో చేరినట్లు కృపను దయచేయమని ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఈ ఆరాధన కార్యక్రమము తండ్రి ముగింపు వరకు కూడా కనబడినటువంటి అధ్యక్షుని వలె మీరు మా మధ్యలో ఉండి కార్యం యావత్తును ఆశీర్వదకరంగా జరిగినట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తూ చేరవచ్చిన ప్రిబిడలను దీవించండి తండ్రి. వారి స్వరములను విప్పి చక్కని పాటలతో మీ నామమును ఘనపరిచేటువంటి కృపను నిశ్చయముగా మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ రానైన బిడలు కూడా తండ్రి త్వరగా సిద్ధపడి ఆలయములోనికి చేరి వచ్చినట్లు సహాయమును దయచేయమని, సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకోమని తండ్రి మంచి వాతావరణమనివ్వండి. ఎలక్ట్రిసిటీ ద్వారా ఎటువంటి అంతరాయము సౌండ్ సిస్టానికి కలగకుండాట్లు కూడా కృపను దయచేసి మీరే మహిమ పొందుమని క్రీస్తు నామములో ఈ మనవులను అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము యేసుతోటి విగాను బోధము అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతోటి విగాను వెడలెను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటి విగాను వెడలెను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోధము శోధనల
శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన భయము లేదు మనకిక ప్రభువు చెంత నందుము భయము లేదు మనకిక ప్రభువు చెంత నందుము యేసుతో టీవిగాను వెడలెను యేసుతో టీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాదు గెల్వను లోకమంత ఏకమై యేసునాదు గెల్వను సాధనం బెవరు నీవు నేనెగా యేసుతో టీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము హల్లెలూయా పాడనమ్మా పాట తీసుకోండి వెళ్ళి తల్లి నువ్వు కూడా వెళ్ళమ్మా నవ్య కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్ ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్ ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లరూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్ ఎల్లరూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్ విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్ ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్ సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడా నీవు త్రిత్వము నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడా నీవు త్రిత్వము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసున్ స్తుతింతున్ ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్ ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్ జ్ఞానము
జ్ఞానము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ జ్యోతివి నీవే నా నీతివి నీవే ఆదియు నీవే నా అంతము నీవే జ్యోతివి నీవే నా నీతివి నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే నిత్యుడా నీవే నా సత్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే జీవము నీవే నా దేవుడా నీవే పావన నీవే నా కావలి నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస నీవే నా కంతయు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస నీవే నా కంతయు నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లెడల వల్లపడదే వివరింపన్ హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పరదవలే భక్తిహీనులు పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ
మరణ పుట్టురులలో మరువక మురళిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుట్టురులలో మరువక మురళిని ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నామరవినెను తన ఆలయములో నామరవినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు నాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు నాదులు వణికెను తన నోట నుండి వాచిన అగ్ని తన నోట నుండి వాచిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లా దహించి వేసెను వైరులనెల్లా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై
కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాలగజేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాలగజేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకానించి రక్షణ కేడెము నాకానించి అక్షయముగ తన పక్షము చేసిన అక్షయముగ తన పక్షము చేసిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసేదా హల్లెలూయా స్తుతిగానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 5వ కీర్తన నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో సేవించుడి దాతాయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి నీ ఆత్మతో
దూతలు నరులు పుడమిని కొరలు పెట్టుచు దేవుని పరమునందు నాటి యేసుని పరమునందు నాటి యేసుని పాదములు సేవింతురు నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి ఆత్మతో సేవించుడి ఇల్లలు భక్తులు కూడుకొనియా బలము గలిగిన దేవుని వెలయు స్తుతివే నోలా తోడలు వెలయు స్తుతివే నోలా తోడలు విసుగు చెందక చేయుడి నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్తించుడి నీ ఆత్మతో ఆత్మతో నర్తించుడి నీ ఆత్మతో సేవించుడి. ఈస్టర్ తిరుపతి 4వ ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొంగు నన్ను కుంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నైన సర్వశక్తి గల దేవా, దీనిలోము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన
ఇక విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమనకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతకు కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యెహోవా సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. నేటి దినము కొరకనగా ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసినాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాకువు ఆయనకు విజయము కలుగజేసినది. ఇంతటితో నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ముగిసి ఉన్నది. తండ్రికి కుమారునికిల్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడునే లప్పుడు యుగయుగములందుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలముల
సర్వా పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదేవుని గుణ్ణి పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసికొనిపోవు యేసు రక్షక వసిక జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన మించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ఇష్ట కొరకు 4వ కనుక ఏర్పాటు చేయమంటే పాత నిబంధన పాఠ్యము యెషయా గ్రంథము 12వ అధ్యాయం 1-6 వచనం ఈ విధంగా రాయబడినది. ఆ దినమున మీరులాగుందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షకు కారణభూతుడు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తన స్పందము, ఆయన నాకు రక్షణాధారమైను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. ఆ దినమున మీరులాగుందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామమును ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను. భూమి అంతటి దన్ను ఇది తెలియబడిను. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయను. ఈ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఈ వాక్యం ఇంత పర్యంతం. విడవదు దేవా పావన పరిశుద్ధుడైన పౌలు
కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం అనగా చివరి వరకు స్త్రీల్లో నుంచి సహోదరి విజయ ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం కొరింథీ 2:5వ అధ్యాయం 14 నుండి క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించువారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకునిచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగుము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండునను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగుము. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి వాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన పరిచయను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన కొనుసు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేచెను. ఇంతటితో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 21 నుంచి 36 వరకు. శుభదర్శిని వచ్చి వాక్యాన్ని చదవగా విందాం. ఓ ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుంచి 36 వరకు విధంగా వ్రాయబడి ఉన్నది. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములో నుండి చనిపోవుదురు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తాను చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాగా మీ పాపంలోనే ఇండు మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఇండు చనిపోవుదురని వారితో చెప్పెను. కాబట్టి వారు, నీవెవరవని ఆయనను అడుగగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలువు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులనే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పునను వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటి నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.